హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ అలాగే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. అలాగే డిఎస్సికి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు ఏ జిల్లాలు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా చూద్దాము. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము డిస్ట్రిక్ట్ వైజ్ వ్యాకన్సీస్ ఒకసారి చూద్దాము. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు కావాల్సిన సమాచారం మొత్తం అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ లింకు, అప్లై లింకు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్కడ లభిస్తుంది. టెట్ నోటిఫికేషన్కి సంబంధించి అలాగే డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. టెట్కి సంబంధించి ఆల్రెడీ అప్లై లింక్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో డిస్ట్రిక్ట్ వైజ్ వ్యాకన్సీస్ చూసుకుంటే శ్రీకాకుళం ఎస్జిటి 104, ఎస్ఏ 130, టీజీటీ 49, టోటల్గా 179. సో మనకు గ్రాండ్ టోటల్ చూసుకుంటే 289 పోస్టులు. ఎస్ఏ టీజీటీ వచ్చి 179 ఉన్నాయి. టోటల్గా మనకు ఇక్కడ శ్రీకాకుళంలో 283 పోస్టులు. సో విజయనగరంలో ఎస్జిటి 103, ఎస్ఏ 97, టీజీటీ 84. సో టోటల్గా చూసుకుంటే 284. విశాఖపట్నంలో ఎస్జిటి 101, ఎస్ఏ 133, అలాగే టీజీటీ 95, టోటల్గా 329 పోస్టులు. ఈస్ట్ గోదావరిలో ఎస్జిటి 108, ఎస్ఏ 182, టీజీటీ 102, టోటల్గా 392 పోస్టులు. వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఎస్జిటి 102, ఎస్ఏ 145, టీజీటీ 59, అలాగే మనకు టోటల్గా చూసుకుంటే 306 పోస్టులు. కృష్ణా డిస్టిక్లో ఎస్జిటి 103, ఎస్ఏ 111, టీజీటీ 65, టోటల్గా 279. గుంటూరులో ఎస్జిటి 109, ఎస్ఏ 170, టీజీటీ 137, టోటల్గా 416. ప్రకాశం డిస్టిక్లో ఎస్జిటి 111, ఎస్ఏ 299, టీజీటీ 93, టోటల్గా 503. నెల్లూరులో ఎస్జిటి 104, ఎస్ఏ 140, టీజీటీ 102, టోటల్గా 346. చిత్తూరు డిస్టిక్లో ఎస్జిటి 101, ఎస్ఏ 97, టీజీటీ 139, టోటల్గా 336 పోస్టులు. కడప డిస్టిక్లో ఎస్జిటి 105, ఎస్ఏ 81, టీజీటీ 103, టోటల్గా 289 పోస్టులు. అలాగే అనంతపురం జిల్లాలో ఎస్జిటి 107, ఎస్ఏ 164, టీజీటీ 115, టోటల్గా 386 పోస్టులు. సో అన్ని జిల్లాల కన్నా కర్నూలు జిల్లాలో అత్యధిక పోస్టులు ఉన్నాయి. సో కర్నూలు జిల్లాలో మనకు చూసుకుంటే ఎస్జిటి 1022, ఎస్ఏ 550, టీజీటీ 121, టోటల్గా 1696 పోస్టులు కర్నూలు డిస్టిక్లో అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎస్జిటి 2280 పోస్టులు ఉన్నాయి. ఎస్ఏ 2299 పోస్టులు, టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్ ఉద్యోగాలు 42, టోటల్గా 6100 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో అదే ఇన్ఫర్మేషన్ని ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది. అఫీషియల్గా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు అనేది. సో అదే ఇన్ఫర్మేషన్ని ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది. సో టెట్ డిఎస్సికి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చారు. సో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మనకు 8వ తేదీ రిలీజ్ చేస్తారంటే ఈరోజు ఆల్రెడీ అఫీషియల్ సైట్లో ఉంది. దానికి సంబంధించిన లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. డిఎస్సి 12వ తేదీ. సో పేమెంట్ ఆఫ్ ఫీజు చూసుకుంటే టెట్కి సంబంధించి ఈ రోజు నుండి 17వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. డిఎస్సికి వచ్చి 12వ తేదీ నుండి 21వ తేదీ వరకు, ఫిబ్రవరి వరకు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై తేదీలు, ఫీజు పేమెంట్ డేట్లు అయితే అవి. నెక్స్ట్ ఆన్లైన్ మాక్ టెస్ట్ కూడా టెట్కి 19వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. డిఎస్సికి 24వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. టెట్ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ 23వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిఎస్సికి మార్చి 5వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ చూసుకుంటే టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఫిబ్రవరి 27 నుండి మార్చి 9 వరకు జరుగుతాయి. 2 సెషన్స్లో జరుగుతాయి. అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ మార్చి 15 నుండి మార్చి 30 వరకు 2 సెషన్స్లో అయితే జరుగుతాయి, మార్నింగ్ ఆఫ్టర్నూన్. సో దీనికి సంబంధించిన ఇనీషియల్ కీస్ ఇస్తారు. సో టెట్కి సంబంధించి 10వ తేదీ ఇస్తారు. డిఎస్సికి సంబంధించి 31వ తేదీ ఇస్తారు. అంటే డిఎస్సి ఎగ్జామ్ 30వ తేదీ వరకు కంప్లీట్ అయిపోతే 31వ తేదీ ఇనీషియల్ కీ ఇస్తారు. సో ఇనీషియల్ కీ అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే ఒకరోజు పెట్టుకునే అవకాశం అయితే కల్పించారు. సో ఫైనల్కి 13వ తేదీ టెట్కి సంబంధించి ఇస్తే మార్చ్లో, ఏప్రిల్ 2వ తేదీ డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ ఇస్తారు. సో ఫైనల్ రిజల్ట్ టెట్కి సంబంధించి మనకు మార్చ్ 14వ తేదీ వస్తే, డిఎస్సికి సంబంధించి మనకు ఫైనల్ రిజల్ట్ అనేది ఏప్రిల్ 7వ తేదీ అయితే రావడం జరుగుతుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఎన్నికల డిఎస్సి షెడ్యూల్ విడుదల అని చెప్పి రావడం జరిగింది. షెడ్యూల్ ఇచ్చారు. 25 పోస్టులతో డిఎస్సి ఇవ్వాలి అని చెప్పి విద్యార్థి యువజన సంఘాలు హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. కర్నూలులోనే అధిక పోస్టులు అని చెప్పి రావడం అయితే జరిగింది. సో పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వాల్సింది, బట్ ఇక్కడ నిన్న బొత్స సత్యనారాయణ గారు ఏవైతే జూన్ వరకు రిటైర్మెంట్ అయ్యే పోస్టులు అన్నీ కూడా వ్యాకెన్సీస్ చూసి మేము నోటిఫికేషన్ ఇచ్చాము అంటున్నారు. సో వ్యాకెన్సీస్ పెట్టుకొని ఎందుకు ఇవ్వట్లేదు అనేది సో వాళ్ళకి తెలియాలి. బట్ అభ్యర్థులు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఇంకా టైం వేస్ట్ చేయకుండా చదువుకోండి. సో రిలీజ్ అయిన పోస్టులు ఎక్కడా కూడా మనకు అనంతపూర్లో 4 పోస్టులు అన్నారు ఎస్జిటి. సో అవి కాకుండా 107 పోస్టులు వచ్చాయి. చిత్తూరులో కూడా మనకు ఒక 7 పోస్టులు అన్నారు, 101 పోస్టులు వచ్చాయి. సో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ పక్కనని 0 పోస్టులు అన్నారు. సో మనకు ఒక 100 పోస్టులు అయితే రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎక్కడ ఏదైతే ధర్నాలు ఇలాంటివి చేస్తారో అని చెప్పి చూసుకొని, సో టైం కూడా చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. 1 నెల రోజుల్లోనే మనకు డిఎస్సి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి టైం కూడా లేదు. ఆ విధంగా అయితే కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి చూసుకొని ప్రిపేర్ అవ్వండి. టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, పేమెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. 750 రూపీస్ పేమెంట్ ఫీజు అనేది. సో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో. 17th వరకు ఉంటాయి. సో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ తక్కువ కాబట్టి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సో అభ్యర్థులు అయితే త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తమిళనాడు, ఒడిస్సా, తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి సో అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోండి. త్వరగా అప్లై చేసుకుంటే మన రాష్ట్రంలోనే ఎగ్జామ్ అయితే రాసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ ప్లేస్ సరిపోకపోతే మాత్రం ఇతర రాష్ట్రాల్లో మనకు ఏదైతే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది, దూరం పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో డిఎస్సికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ అయితే ఇస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ మనకు కర్నూలు తర్వాత అత్యధిక పోస్టులు ఉండేది ప్రకాశంలో ఉన్నాయి, తర్వాత వచ్చి గుంటూరులో ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు చూసుకుంటే నెల్లూరులో ఉన్నాయి, నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్, అలాగే కడపలో కూడా మనకు అనంతపూర్లో కూడా వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా డీసెంట్ వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో 0 పోస్టులు ఆ విధంగా లేకుండా సో డీసెంట్ వ్యాకెన్సీస్ ఉండడం వల్ల అభ్యర్థులు అయితే ప్రిపరేషన్ అయితే గట్టిగానే చేయండి. పోటీ అయితే విపరీతంగానే ఉంది. సో మీ ప్రిపరేషన్ బట్టి మీకైతే ఇక్కడ జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్లో అయితే ఉండండి. టైం అయితే చాలా తక్కువ ఉంది. ఈ సమయంలో ఈ 1 మంత్ కోసం కోచింగ్ వెళ్ళడం అయితే రాంగ్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇంత తక్కువ సమయంలో కోచింగ్ వెళ్ళారంటే అక్కడ క్లాసులు విని మీరు ఇక్కడ చదివేది ఎప్పుడు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఓన్గా ప్రిపరేషన్ అవ్వడం బెస్ట్. ఈ 1 మంతే టైం ఉంది కాబట్టి మనకు ఒక 6 months 1 year లేకపోతే మనకు టైం ఉంటే మాత్రం కోచింగ్ అయితే వెళ్ళొచ్చు. కానీ సో మనకు లాస్ట్ 5 years నుండి నోటిఫికేషన్ రాలేదు. చాలామంది అభ్యర్థులు కోచింగ్ అయితే తీసుకొనే ఉంటారు. సో ఇప్పుడు మాత్రం కోచింగ్ వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. సో చూసుకొని ప్రిపరేషన్ అనేది చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.